అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా గవర్నర్ ప్రసంగాన్ని వైసీపీ బాయ్కాట్ చేసి బయటికి వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే అసెంబ్లీలో వైసీపీ తీరుపై మనతో మాట్లాడటానికి నర్సరావుపేట ఎమ్మెల్యే అరవింద్ బాబు ఉన్నారు. సార్ చెప్పండి, ఏదైతే వైసీపీ గత అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించింది, ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలకు వచ్చినట్లు వచ్చి గవర్నర్ ప్రసంగాన్ని బహిష్కరించు వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది. అసెంబ్లీలో వైసీపీ ఎమ్మెల్యేల తీరును ఎలా చూస్తారు? జగన్మోహన్ రెడ్డి కానీ వాళ్ళ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు తీరు మారలేదు. ప్రజలు సరైన తీర్పు ఇచ్చినా కానీ వాళ్ళ తీరు మారలేదు. దెయ్యాలు వేదాలు వలిచ్చినట్టు మరి గడిచిన 5 ఏళ్లుగా ఎన్ని అవినీతి పనులు చేశారు, ఎన్ని దుర్మార్గాలు చేశారో, ఎంతమంది మీద రౌడీ షీట్ పెట్టారు, పీడీ యాక్ట్లు పెట్టారు, ఎంతోమంది ప్రజల్ని ఇబ్బంది పెట్టడం జరిగింది. ఆఖరికి జర్నలిస్టులు కూడా ఎంతో ఇబ్బంది పెట్టారు. అటువంటి జగన్మోహన్ రెడ్డి కానీ వాళ్ళ వైసీపీ నాయకులు కానీ ఒకసారి తెలుసుకోవాలి. ప్రజలు సరైన తీర్పు ఇచ్చారు. సేవ్ డెమోక్రసీ అనే మీరు నినాదం చేస్తూ ఉన్నారు. కానీ డెమోక్రసీని సేవ్ చేయడానికి మిమ్మల్ని దూరంగా పెట్టడం జరిగింది. కనీసం ప్రతిపక్ష హోదా కూడా రాకుండా మీరు 11 సీట్లతో ప్రతిపక్ష హోదాలో లేరు. ప్రతిపక్ష హోదా ఇవ్వమని మీరు అడుగుతూ ఉన్నారు స్పీకర్ గారిని. కానీ ప్రతిపక్ష హోదా రావాలంటే మీరు పోరాటం చేయండి, ప్రజల్లో ఉండండి. మళ్ళీ 2029లో ప్రతిపక్ష హోదాలో కూర్చోండి. మళ్ళీ 2029లో కూడా ఉమ్మడి కూటమి ఏర్పడుద్ది. ఉమ్మడి కూటమి గవర్నమెంటే వస్తుంది. చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రిగా ఉంటారు. ఇది తెలుసుకోవాలి. ఎందుకంటే ఇవాళ ఉమ్మడి కుటుంబంలో ఉన్న అందరు ఎమ్మెల్యేలు కూడా నీతి నిజాయితీ ఉన్న మనుషులు, ప్రజలకు దగ్గరలో ఉన్నాడు. ఎక్కడ కూడా అవినీతి ఆరోపణలు లేవు. ఇటువంటి టైంలో మరి మంచి విజన్ ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారు అమరావతిని కట్టుకోవడానికి, పోలవరం నిర్మించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి మీరు ప్రజలకు అండగా ఉండండి, ప్రభుత్వానికి అండగా ఉండండి, ప్రజలతో మమైకమని చెప్పి మరి జగన్మోహన్ రెడ్డిని మేము కోరుతూ ఉన్నాము. అంటే ఇక్కడ ప్రధానంగా వైసీపీ వాళ్ళు డిమాండ్ చేస్తుంది, ప్రతిపక్ష హోదా మా కోసం కాదు, ప్రతిపక్ష హోదా మేము అడుగుతుంది ప్రజల కోసం. ఒక సాధారణ ఎమ్మెల్యేగా ఉంటే కొద్ది సమయమే ఉంటుంది. 40% సీట్లు వచ్చింది కాబట్టి మాకు ప్రతిపక్ష హోదా ఇచ్చినట్లయితే అసెంబ్లీలో ముఖ్యమంత్రితో పాటు మాట్లాడే అవకాశం వచ్చింది. ప్రజల సమస్యల మీద, ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి వ్యతిరేక విధానాల మీద మాట్లాడే అవకాశం ఉంటుంది. మీ ప్రతిపక్ష హోదా ఇప్పుడు ఇవ్వకపోతే ఆయన సాధారణ ఎమ్మెల్యేగా మాట్లాడితే ఆ పార్టీ ఏదైతే చెప్తుందో అది పబ్లిక్లోకి వెళ్ళదు అని వాళ్ళు అడుగుతున్నారు. అటువంటిదేం లేదండి. ప్రతిపక్ష హోదా వచ్చే చట్టపరంగా మీకు అవకాశం లేదు. మీకు 11 సీట్లే వచ్చినాయి. 18 సీట్లు దాటితే మీకు ప్రతిపక్ష హోదా వస్తుంది. ప్రతిపక్ష హోదా ఎవరో ఏమంటే వచ్చేది కాదు. మీరు పోరాటం చేయండి, సీట్లు తెచ్చుకోండి. ప్రజలు మిమ్మల్ని నమ్మాలి. నమ్మితే మీకు ప్రతిపక్ష హోదా వస్తుంది. కానీ మీరు అసెంబ్లీకి రెగ్యులర్గా వస్తే కనుక ప్రజల వాయిస్ ఆఫ్ ద పీపుల్ మీరు రైజ్ చేయొచ్చు. ఇవాళ మేమందరం కూడా ఎమ్మెల్యేలుగా ఉన్నాం. మేము మినిస్టర్లు కాదు, సాధారణ ఎమ్మెల్యేగా ఉండి ప్రజల్లో ఉంటున్నాము. ప్రజలకు ఏం కావాలో దగ్గరుండి చేస్తూ ఉన్నాము. ఇవాళ మహాశివరాత్రి సందర్భంగా కోటప్పకొండ దగ్గర మేము అన్ని అభివృద్ధి పనులు చేయడం జరిగింది. గడిచిన 5 ఏళ్లుగా కోటప్పకొండ తిరణాలని సరైన రీతిలో జరపకుండా, సరైన వ్యవస్థ లేకుండా మీరు చేయడం జరిగింది. ఇవాళ 5 ఏళ్ల తర్వాత మేము కోటప్పకొండ ఎంత అందంగా తీర్చిదిద్దామంటే ఇవాళ ప్రతి రోడ్డు కూడా అద్దంలో చూసుకోవచ్చు. ఆ విధంగా ఉంది, అద్దంలాగా. అదేవిధంగా మంచినీటి చెరువులు కానీ ఆనాడు టీడీపీ గవర్నమెంట్ కొడాలి గారి హయాంలో ఏ విధంగా అభివృద్ధి చేశామో ఇవాళ మళ్ళీ దాన్ని తిరిగి చూపిస్తున్నాము. అక్కడ ఎస్పీ గారు, కలెక్టర్ గారు ఆధ్వర్యంలో చంద్రబాబు ఆదేశాలతో మేము అన్ని వ్యవస్థలను బాగు చేసుకుంటూ ఉన్నాము. అదేవిధంగా రేపు రాబోయే కాలంలో రైతులకి మరి ఇరిగేషన్ వ్యవస్థ కానీ, చదువుకునే బిడ్డలకి, సాఫ్ట్వేర్ పిల్లలకి ఉద్యోగాలు రావడానికి ఇన్ని కూడా దగ్గరుండి మరి మంచి చేయడానికి ప్రభుత్వాన్ని, మరి మంచి ప్రభుత్వం ఇది. ఉమ్మడి కుటుంబం ద్వారా చంద్రబాబు నాయుడు గారి మీద ప్రజలకు నమ్మకం ఉంది. కాబట్టి మరి జగన్మోహన్ రెడ్డి ఒకసారి తెలుసుకోవాలి. మీరు దుర్మార్గపు ఆలోచనతో, అవినీతి పనులతో మీరు అడిగింటిపోయారు. కాబట్టి రాబోయే కాలంలో కూడా ప్రజలు ఇంకా సరైన తీర్పిస్తారు. మీరు దానికోసం వెయిట్ చేయాలి. అంటే ఇంకోటి చెప్పండి, ఏదైతే బడ్జెట్ అనేది గవర్నర్ ప్రసంగాన్ని రిఫ్లెక్ట్ చేస్తుంది. ఏదైతే బడ్జెట్లో ప్రభుత్వం ఏం చేయాలనుకుందో గవర్నర్ ప్రసంగం. కానీ బడ్జెట్ అనేది పూర్తిగా ఊహాజనితంగా ఉంది, గ్రాఫిక్ బడ్జెట్ లాగా ఉంది. కానీ ఏం చేస్తారు, సూపర్ 6 హామీలు కావచ్చు, మిగతా వాటి గురించి కూడా ఏమీ చెప్పలేదని కూడా విమర్శిస్తున్నారు. ఇప్పుడు గడిచిన వైసీపీ ప్రభుత్వంలో దాదాపు 11 లక్షల కోట్ల అప్పు తీసుకురావడం జరిగింది. ఆర్థిక వ్యవస్థను బాగు చేసుకోవాలి. ఇచ్చిన హామీలను కూడా నెరవేరుస్తూ ఉన్నాము. 3,000 రూపాయల పెన్షన్ 4,000 ఇవ్వడం జరిగింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు 2,000 పెన్షన్ 5 ఏళ్ళు పట్టింది 3,000 చేయాలంటే. కానీ చంద్రబాబు నాయుడు ఆ విధంగా కాకుండా మరి 3,000 4,000 చేశారు. వికలాంగుల పింఛన్ కూడా 3,000 6,000 చేయడం జరిగింది. అదేవిధంగా రేపు రాబోయే కాలంలో మరి రైతు రుణాలు కూడా మాఫీ చేయడం జరుగుద్ది. సార్, మీరు అంటే జనరల్గా మీరు చేసిన 2 చెప్తున్నారు. సూపర్ 6లో 6 హామీలు ఉన్నాయి. అందుట్లో ప్రధానమైన హామీలు ఏదైతే తల్లికి వందనం కావచ్చు, అన్నదాత సుఖీభావ. సో ఇప్పటికీ మీది 9 నెలలు అయింది, ఇప్పటికీ అది చెయ్యట్లేదు అని వాళ్ళు అడుగుతున్నారు. మేము చేస్తాం, ఇచ్చిన హామీలు నెరవేరుస్తారు చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా తల్లికి వందనం కానీ, ఆడబిడ్డ నిధి, ఇవన్నీ కూడా మేము ఏర్పాటు చేస్తాం. తప్పనిసరిగా రైతులకు 20,000 రూపాయలు 2 రుణాలు ఇస్తామని చెప్పి అది కూడా మేము నెరవేరుస్తాం. జూన్ కల్లా వీటన్నిటి కూడా హామీలు నెరవేరుస్తామని చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది.
ఎందుకంటే ఆర్థిక వ్యవస్థ పూర్తిగా దెబ్బతింది కాబట్టి ఆర్థిక వ్యవస్థని సరైన రీతిలో ముందుకు గాడిన పడేయడానికి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు పూర్తిగా పోరాటం చేస్తున్నారు కాబట్టి తప్పనిసరిగా ప్రజల పక్షాన ఉంటాం. ప్రజలు మేము ఇచ్చిన ఏదైతే హామీలు ఉన్నాయో వాటిని నెరవేరుస్తాం. సో ఇది పరిస్థితి. మొత్తం మీద అయితే మాత్రం ఖచ్చితంగా గతంలో వైసీపీ ప్రభుత్వం చేసినటువంటి దుర్మార్గాల వల్లనే వాళ్ళకి ఈరోజు 11 సీట్లు వచ్చాయి. ఇప్పుడు వాళ్ళు ప్రతిపక్ష హోదా కావాలంటూ కొత్త డ్రామా మొదలుపెట్టారు. అలాగనే గవర్నర్ ప్రసంగాన్ని కూడా బాయ్కాట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళు ప్రజల కోసం ప్రజలతో కోసం పోరాడాలే తప్ప ఈ విధంగా దుష్ప్రచారం చేస్తే ఒరిగేదేమీ లేదు. వచ్చే ఎన్నికల్లో వాళ్ళకి 11 సీట్లు కూడా రావు. అలాగనే ఖచ్చితంగా తాము ఏదైతే హామీలు ఇచ్చామో సూపర్ 6 హామీలు ఇప్పటికే 2 నెరవేర్చాం. మిగతావి కూడా ఏదైతే నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ లోపు ఖచ్చితంగా సూపర్ 6 హామీలు ఏదైతే కూటమి ప్రభుత్వం ఇచ్చిందో అన్ని హామీలు కూడా నెరవేర్స్తామని చెప్తున్నారు. కెమెరామెన్ ప్రసాద్తో రామారావు, ఆర్టీవీ అసెంబ్లీ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.